యాత్ర మూవీ రివ్యూ. సినిమా ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంది అంటే, అప్పుడు తీసినాం, సో ఇప్పుడు ఇట్లా తీస్తున్నాం అన్నట్టు తీశారు. కాకపోతే నాకు తెలిసిన వరకు యాత్ర 1 కంటే యాత్ర 2 బాగుంది. సినిమా ఓవరాల్గా చూసుకుంటే సినిమాలో కొన్ని ఫ్లాస్ అండ్ ప్లసెస్ కూడా ఉన్నాయి. సినిమాలో ప్లస్ విషయానికి వస్తే, సినిమాలో మనకు ఆ యాత్ర నడుచుకుంటూ పోతుంటే ఎలివేషన్స్ ఇస్తుంటారు. సో అది కొద్దిగా ఎందుకు ఇస్తున్నారా బాబు ఇంతగానం అంటే, మామూలుగా మనకు తెలిసిన కథలే చూపిస్తుంటారు. అంటే ఏదో స్ట్రగుల్స్, అంటే మనకు తెలియని స్ట్రగుల్స్, ఇంకా చాలా చాలా తెలియని మిస్టరీస్, ఇలాంటి కొన్ని థింగ్స్ మీద తీసుంటే బాగుండేది. బట్ తెలిసిన విషయం మనకి మళ్ళీ సినిమా విధంగా చూపించారు. బట్ ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్ విషయంగా సినిమాటోగ్రఫీ అండ్ ఈ స్క్రీన్ ప్లే అనేది బాగుంటుంది. అండ్ బీజిఎం కూడా చాలా బాగానే ఇచ్చారు మూవీలో. బట్ నాకు మూవీ ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఏదో బోర్ ఫీలింగ్ వచ్చింది. అండ్ యాక్టర్స్ బాగా చేశారు. జీవా యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు, చాలా నచ్చుతాయి తన సినిమాస్ నాకు. అండ్ ఓవరాల్గా సినిమాలో కొంతమంది బాగా యాక్టింగ్ చేశారు జీవాతో పాటు. ఆ సోనియా గాంధీ రోల్ ప్లే చేసిన ఒక ఆమె, అండ్ ఇంకో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసి, మూవీలో మనకు క్లారిటీగా చూసుకుంటే సినిమాలో ఏం స్టోరీ అనిపించదు. అన్నీ తెలిసిన సీన్సే మల్టిపుల్గా తీసినట్టు అనిపించింది. సినిమా ఏదో పోతుంటుంది ఒక ఫ్లోలో ఏదో పోతుంటుంది. బట్ ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే, మూవీని ఏదో అవుట్పుట్ తీసుకొని ఇంకా ఏదో చేసినట్టు అనిపించింది. ఆ నిజాలేందో అబద్ధాలేందో మనకు తెలీదు, బట్ సినిమాలో చూపించినవన్నీ నిజమైపోవు అండ్ అబద్ధం కూడా అయిపోవు. సో నేను ఈ సినిమాలో మ్యాక్సిమం నాకైతే బోర్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకోటి వచ్చేసి, సినిమాకు నా రేటింగ్ వచ్చేసి 1.75 అవుట్ ఆఫ్ 5. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సినిమా యావరేజ్గా ఉంది. యాత్ర 1 కంటే యాత్ర 2 చాలా బాగుందని చెప్తా.